ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మంగళవారం మా ఊర్లో సంత, అందుకని చెప్పి రొయ్యలే తీసుకున్నాం. ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, ఇంకా మా ఊరి దగ్గర ఫోన్ తీసుకొని బ్లాగ్ చేయడానికి మైక్ తీసుకున్నాను. ఆడియో ఏరే AM-C1 ఇది అన్బాక్సింగ్ ఇప్పుడు చేయాలి. అలా అన్బాక్సింగ్ చేస్తాను, అన్బాక్సింగ్ వీడియో మాత్రం ఇప్పుడు చేయాలి. మ్యారినేట్ చేసుకోవడానికి ప్రాన్స్ ఇవన్నీ వేసాను, మసాలాలు, కారం, ఉప్పు, సాల్ట్, జీలకర్ర, ధనియాలు పొడి. వెనకాల పవన్ బాల్జీ గడి పక్కన మా అమ్మ కూర్చొని అవుతుందని నన్ను చూసి అందుకే నువ్వు ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసి వీడియో తీసుకోవాలి. చేయమన్నందుకు ఇది మధ్యాహ్నం అయిపోతా, సాయంత్రం కూడా సాయంత్రం ఇప్పుడు కాంబినేషన్ చేసి మళ్ళీ సాయంత్రం ఎన్ని సెట్ చేసుకోవడానికి టైం పట్టింది రా. ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్, ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్, సాంబార్ మసాలా ఫ్రీ వచ్చింది. ఇదన్నీ ఎందుకు చేస్తున్నానంటే వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. దీని తర్వాత అన్బాక్సింగ్ ఉండదు, మైక్ నా షార్ట్ ఫిలిం కోసం. ఆ షార్ట్ ఫిలిం తీయడానికి ఆ ఎదవేమో రాజమండ్రి తిరుగుతున్నాడు, ఇప్పుడేమో సోలో ట్రిప్ అని స్టేటస్ ఇట్టి తిరుగుతున్నాడు నవీన్ గారు. చికెన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. చికెన్ కూడా బాయిల్ చేసుకోవాలి, బాయిల్ చేసి ఫ్రై చేస్తాను చికెన్. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్గా వేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఇది బాయిల్ చేసిన వాటర్ కూడా బిర్యానీలో వేయడానికి బాగుంటుంది. నేను అది మైక్ది అన్బాక్సింగ్ చేసాను కానీ కెమెరాలో స్టోరేజ్ ఎక్కువైపోయి డిలీట్ చేస్తానంటే బై మిస్టేక్ తీసింది కూడా డిలీట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రీరికార్డ్ చేయాలి, రీ అన్బాక్సింగ్ చేయాలి. ఓకే, చికెన్ అయితే బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. చికెన్ అయితే బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. వాటర్ ఏమో పక్కన ఉంచాను బిర్యానీలోకి వేయడానికి. ఈ జియో వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి పని పట్టలేదు అసలు, ఎంత దారుణంగా ఫోన్ చేస్తారంటే. వాటర్ అయితే పక్కన ఉంచాను బిర్యానీ కోసం. బిర్యానీకి ఆనియన్, పచ్చిమిర్చి, ఈ టమాటా వేసుకుంటాను. అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఏంటి చెక్క, అనస పువ్వు, మరాఠీ మొక్క, జాపత్రి, యాలక్కాయలు. మా అమ్మ వండుతాను అన్నాను. పవన్ బాధ నేను నీకు మాట్లాడడం రాదా అంటున్నాడు. లేదు, అమ్మ వండుతాను అని చెప్తున్నాను. జీడిపప్పు, ఓకే అన్నీ మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయింది. ప్రాన్స్ ఇందాక మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అన్నీ వేసేస్తాం. ఒక 10-15 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసిన తర్వాత వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి పెట్టేస్తే ఎంతో గుమగుమలాడే బిర్యానీ రెడీ. ప్రాన్స్ అయితే ఒక 50-70% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో లైట్గా మీరు అలా వేసి వాటర్ ఉన్నాయి కదా, అవి మొత్తం 4 గ్లాసులు రైస్ అది. సో 8 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ అన్నీ వేసి మూత పెట్టేసి హైలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేస్తాను. కంపెనీ నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇంకా 14,000 అవ్వాలి. అది పడకుండా అది ఆల్రెడీ నేను రిజైన్ చేసి నోటీస్ పీరియడ్ చేసి 45 days తర్వాత పడాలి కదా. తర్వాత మెయిల్ పెట్టాను, ఆ మంత్ పడలేదు. ఆ తర్వాత మెయిల్ పెట్టాను, ఆ మంత్ పడలేదు. మొన్న మెయిల్ పెట్టాను, ఈ మంత్ పడలేదు. అందుకని చెప్పి మొన్న తమాషా మూవీలో దీపిక పడుకునే
తిడుతుంది అనమాట, హిందీలో ఇంగ్లీష్ ఉండి తిట్టేసి థ్యాంక్ యూ అంటుంది. అలా అని చెప్పి మా వాళ్ళకి కొన్ని మీకు ఎందుకులో ఉద్యోగాలు అంటే పనికొచ్చే పని చేసుకుంటే రొట్టగలరు అని చెప్పి మెయిల్ పెట్టి థ్యాంక్ అని పెట్టాను. అది మా మేనేజర్ గారు మా తెలుగు టీఎల్ అంట అతనికి చూపించి చదవమన్నాడంటే ఏంటో. మా హరీష్ గారు ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, ఫోన్ చేసి ఎరా నువ్వెన్నా ఇలా పెట్టావు, వేరేడు కూడా ఇంకా దారుణంగా తిట్టి మేనేజర్ గారికి మెయిల్ పెట్టాడంట. అది నువ్వేంట్రా కంపెనీస్ అలా పెట్టావా అన్నాడు. లేదు నేను జస్ట్ నార్మల్గా తిట్టి ఉదిత్ కంటే గౌరవం కదా, ఉదిత్ని అనలేదు, ఉదిత్ని తీసేసి మిగతా వాళ్ళకి పెట్టాను అలాగా అని చెప్పాను. నేను ఎన్నిసార్లు రిలీజ్ చేయమని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మెయిల్ అయితే దానికి రెస్పాన్స్ లేదు, కానీ ఇలా పెట్టగానే మొత్తం టమాటాలు తొక్కేసుకుంటున్నాను. ఇలా ఉంది. వాటర్ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. హీట్ ఎక్కిని బాగా. నన్ను ఎప్పుడు ఫ్రై చేస్తావురా అని పాపం ఈ చికెన్ అలా వెయిట్ చేస్తుంది. బాయిల్ అయిపోయింది కదా పాపం సగం. ఏదైనా సగం సగం చేస్తే మనకి చిరాకు. ఓకే, వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోతున్నాయి. రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను, హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. సాల్ట్ చూసుకొని, సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, కలిపేసుకొని అంతా ఒకసారి. కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ప్యాకెట్ ఎవరెస్ట్ది కొంచెం పైన అలా వేసుకొని, మా చెట్టు నిమ్మకాయ ఒకటి, కొంచెం పుదీనా ఉంది, ఎక్కువ లేదంట. ఈ పుదీనా కూడా వేసేసి ఒక్కసారి అని కలిపేస్తాం. తాతగారిలో చెప్పాలనుకుంటాం కానీ కుదరట్లేదు. ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అనుకుంటా తాతగారితో, ఆయన బాగా చేస్తాను. దగ్గరికి అయిపోయింది కొంచెం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని పైన జిఆర్బి నెయ్యి, పుసుగా అమ్మ చేసిన నెయ్యి లాగే. ఉల్లి చట్నీ రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా సెట్. బిర్యానీ కూడా ఒకసారి కలిపేసుకొని బాగా సిమ్లో పెట్టాను. ఇటు సైడ్ ఆఫ్ చేస్తున్నప్పుడు సిమ్ వస్తుంది కదా, అది మాకు గట్టు చెప్పింది, నాకు గట్టు ప్రవళిక. ఒకసారి మా రూమ్కి ఉన్నప్పుడు సిమ్లో కూడా ఎక్కువ మంట వస్తుంటే అలా కాదని ఇలా తిప్పి పెట్టండి అని చెప్పి పెట్టింది అది. థ్యాంక్ యూ గట్టు. ప్రాన్స్ బిర్యానీ గివ్ అవే కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్. అలాగే నేను నా రెస్టారెంట్ పెట్టుకుంటున్నాను, పార్ట్నర్షిప్ కావాలన్నా సరే ప్లీజ్ కామెంట్ డౌన్. ఇక్కడ డౌన్ అండ్ డౌన్ కాదు, కామెంట్ సెక్షన్లో. ఏదో ఫీల్ అవుతూ సీరియడ్ తీసుకున్నాను, అది బాగా ఒకేసారి మీదకి వస్తుంది. మమ్మీ టేస్ట్ చూడు, బాగుందా? సూపర్. సో గట్టిగా ఆడియన్స్ వినాలి, అది ఆ స్మైలే చాలు. ఓకే, ఎంతో గుమ్గుమ్లాడే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. పలుకులుగా, ముద్ద లేకుండా, అడుగు పట్టకుండా. నాన్న ప్రొఫెషనల్ ఎవరు ఉంటారు అసలు? మా అమ్మకు కూడా వండడం రాదు. ఏమా చెప్పు గట్టి చెప్పు. రాదమ్మా అది. ఓకే, బిర్యానీ మటన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, మటన్ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఫ్రై చేసుకుంటాను. ఆడించుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసేసి ఫ్రై చేసేసి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తే గొంగులాడే చికెన్ ఫ్రై కూడా రెడీ. ఉల్లిపాయ ముక్కలు కోసుకొని, నిమ్మకాయ పెట్టుకొని, బిర్యానీ అది అన్నీ కలుపుకుందంట. ఎక్కడ ఉంటుందండి స్వర్గం. ఓకే, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ, రైతా అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తినడమే లేటు, కుమ్మేస్తా. టాటా బై బై, సీ యూ. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ. మా వాడికి తిని చెప్తాడు ఎలా ఉందో. ఓకే, ఎలా ఉందిరా? బాగుంది, చాలా సూపర్గా ఉంది. ప్రాన్స్ బిర్యానీ, రెక్కిస్ బిర్యానీ బాగుందా? జెన్యున్గా చెప్పు.
ఓకే, మీకు కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, పంపుతాను బాక్స్లో. ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈరోజు సాయంత్రం కల్లా కామెంట్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళకి పంపుతాను. రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై చెప్పరా.